హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా. అంటే సచివాలయంకి సంబంధించి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే డేట్ 17/6/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 7/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది కూడా మీకు జూలై నెలలో అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ మొత్తం అయితే మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీకు ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి సంబంధించి ఒక సెంటర్స్లో అయితే ఉంటుంది. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రఫీ, ఈ 3 పోస్టులకి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. జనరల్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసరికి 35,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగే 35,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా మామూలుగా కొన్ని అలవెన్స్ ఇవన్నీ కలిపి దాదాపుగా 64,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెండో పోస్ట్ వచ్చేసరికి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి మనకు 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 20,000 వరకు అయితే, అంటే 20,000 నుంచి స్టార్టింగ్ అనమాట. ఇంకా అప్ టు 36,000, అంటే మీరు అన్ని అలవెన్స్ ఇవన్నీ కలిపి దాదాపుగా 36,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 28 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మూడో పోస్ట్ వచ్చేసరికి జూనియర్ స్టెనోగ్రఫీ, ఈ పోస్ట్కి సంబంధించి మనకు 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా శాలరీ వచ్చేసరికి స్టార్టింగే 25,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు కొన్ని అలవెన్స్ ఇవన్నీ కలిపి దాదాపుగా 47,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఈ పోస్టుకు సంబంధించి 27 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి చెప్పాను కదా, క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ విత్ హిందీ, అంటే ఈ సంబంధించి మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇంకా ట్రాన్స్లేటర్కి సంబంధించి కొన్ని అయితే ఉండాలన్నమాట. ఇంకపోతే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే, అంటే 35 వర్డ్స్ పర్ మినిట్, ఒక నిమిషానికి మీరు 30 నుంచి 35 పదాలు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి ఇవన్నీ అనమాట, మొత్తం సేమ్ అయితే. ఇంకా జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి సేమ్, మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 ఇయర్స్ లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు, జస్ట్ మీరు కంప్యూటర్ నాలెడ్జ్ కొద్దిగా, అంటే టైపింగ్ తెలుసుంటే సరిపోతుంది జూనియర్ స్టెనోగ్రఫీకి సంబంధించి. ఇంకపోతే బెంచ్ మార్క్, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా మనకి అయితే ఉన్నాయన్నమాట సర్టిఫికేట్ ప్రకారం. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500 అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. అది ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ క్యాండిడేట్ అయితే ఎలాంటి అవసరం లేదు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఆల్రెడీ ప్రతి పోస్ట్కి సంబంధించి ఆల్రెడీ చెప్పాను కదా, మనకు 27 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ మీకు ఆల్రెడీ 3 ఇయర్స్, ఎవరికి ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 ఇయర్స్, ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే వీటికి సంబంధించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే మనకు ఈ వీడియోలో అయితే మీకు చెప్పాననే ఉన్నా, కాకపోతే కొన్ని ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కిందనే మీకు నోటిఫికేషన్ ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేదా మీకు
ఆఫ్లైన్లో కూడా అంటే ఫామ్ ఇచ్చారనమాట. ఈ వీడియోలోనే మీకు పీడిఎఫ్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా అయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయొచ్చు. మొత్తం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ ఒక మెయిన్ పాయింట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చూస్తున్నా. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ అయితే మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకా ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ బేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.